ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభునేసు కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడందరూ సమాజ మందిరపు అధికారి అయిన సొస్తెనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్య పెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయి మరలా త్వరగా మనల్ని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నటువంటి మేఘవాహనాల మీద మహిమతో రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు బిజీగా ఉన్నారు. జాబ్ ఉన్నా లేకపోయినా బిజీ, వర్క్ ఉన్నా లేకపోయినా బిజీ అన్నట్టుగా ఉన్నారు. ఈ రద్దీతో బిజీతో కూడుకున్నటువంటి లైఫ్లో కొద్ది సమయం ఫైండ్ అవుట్ చేయడం, కొద్ది సమయం కనుగొనడం, కొద్దిసేపు దేవుని మాటలు విందాం, రిలాక్స్డ్గా ఉందాం అనుకునేటువంటి తత్వం చాలామందిలో లేదు. బిజీ హడావుడిగా ఒకేసారి అనేకమైన పనులు చేయాలనే తత్వంలో ఉన్నారు ప్రజలు. ఒకేసారి అన్ని పనులు మనం చేయలేం, ఒకేసారి 2-3 పనులు మనం చేయలేం. ఒక పని పూర్తి చేసిన తర్వాత మరొక పనిలోకి రావచ్చు. కానీ అలా రాకుండా ఒకేసారి టైం సేవ్ కోసం ఇలా ప్రయత్నం చేయాలి. టైం ఈజ్ ఇంపార్టెంట్ అని అంటున్నారు. అవును, టైం ఈజ్ ఇంపార్టెంట్. వాక్యం కూడా అదే చెప్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోవద్దు. టైం ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే టైం ఇక ఉండదు, సమయం ఇక ఉండదు. గాలికి చెదరగొట్టు పొట్టు వలె, లేకపోతే పొట్టు ఎగిరిపోన్నట్లుగా కాలం గతించిపోతుందని దేవుని వాక్యంలో రాయబడింది. త్వరగా మన జీవిత దినాలు ముగిసిపోతాయి. నా జీవిత కాలంలో నేను యవనస్తుడిగా ఉన్నాను, ఇంత కుర్రాడు నువ్వు పాస్టర్ ఏంటి అన్నారు. తర్వాత కొంతకాలం రోజులు గడిచిపోతున్నాయి. ఆ మాటలు ఇంకా నా మనసులో నుంచి చెరిగిపోవడానికి, మాసిపోవడానికి ముందుగానే కాలచక్రం గిర్రున తిరుగుతూ ఉండడంలో నేను పెద్దవాడిని అయిపోతున్నాను. మునుపు నేను చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడిని అయితేనే, ముసలివాడిని అయితేనే అని భక్తుడు చెప్పినట్లుగా నేను ఇంతకుముందు పిల్లోడిలాగా ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, పిల్ల చేష్టలు మానివేశానని పౌలు అన్నట్టుగా జరుగుతుంది. ఏదో మార్పులు జరుగుతున్నాయి. కాలము ఎవరి కోసం ఆగడం లేదు. కాలము దానంతటదే వేగంగా పరిగెత్తుంది. వాక్యం వేగంగా పరిగెత్తుంది. ఈ బిజీ ప్రపంచం అయినప్పటికీ కూడా మనం పట్టుకోవాల్సినవి పట్టుకోవాలి. అలా పట్టుకోవాల్సినవి పట్టుకున్నప్పుడు మాత్రమే మనం చక్కగా గమ్యస్థానానికి చేరుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి, మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రేమపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాం. కొన్ని మాటలు విందాం, ఎక్కువసేపేం కాదు. 27 నిమిషాల సందేశం. 27 నిమిషాల సందేశంలో ఒక 3-4 నిమిషాలు ఇంట్రడక్షన్ పోయినా 23 నిమిషాలు మిగులుతుంది. 23 నిమిషాల్లో 10 నిమిషాలు నిన్నటి మెసేజ్ను గురించినటువంటి విషయాలు మరలా గుర్తు చేయడం జరిగితే ఒక 12-13 నిమిషాల సందేశం కోసం, ఒక విధంగా చెప్పాలంటే షార్ట్ మెసేజ్, 1 గంట సేపు మెసేజ్ కాదు ఇది, షార్ట్ మెసేజ్ కొరకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యేటువంటి నేను ఇచ్చేటువంటి సందేశము మీకు ఆలోచనలు రేకెత్తింపజేయాలని, థాట్ ప్రొవోకింగ్గా ఉండాలని, మీరు ఆలోచించాలని, ఒక ట్రెడిషనల్ వేలో ఉన్నటువంటి థాట్స్ నేను మీకు చెప్పడం లేదు. ప్రత్యేకమైనటువంటి భిన్నంగా వ్యాఖ్యానం, ఆ ట్రెడిషనల్ ఇంటర్ప్రిటేషన్ కన్నా వేరుగా ఉన్నటువంటి, మోడర్న్గా ఉన్నటువంటి, అదే సమయంలో స్పిరిచువల్గా, స్క్రిప్చరల్గా ఉన్నటువంటి ట్రాన్స్లేషన్ లేకపోతే ఇంటర్ప్రిటేషన్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇలా నిలబడుతున్నాను అంటే దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇలా నిలబడడం అంత సులభమైన విషయమేం కాదు. దేవుడు నన్ను బలపరిచాడు. ఈ స్టూడియోలో నుంచి, శాంతి టీవీ స్టూడియోలో నుంచి, నెల్లూరులోని శాంతి టీవీ స్టూడియోలో నుంచి ఒక దేవుని సేవకునిగా మిమ్మల్ని అడ్రస్ చేస్తున్నాను అనగా మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఈ కార్యక్రమం చూస్తున్నారు, అందును బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని గురించిన మీ అభిప్రాయాలు మీరు మాకు తెలియజేయండి. ఒక ఆత్మ సంబంధమైన స్నేహం కోసం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీరు పెద్దవారైతే నాకు ఒక సహోదరులుగా, లేకపోతే చిన్నవారైతే చిన్న తమ్ముళ్ళుగా, చెల్లెళ్ళుగా నాతో స్నేహం చేసి ఈ ఆత్మీయ జీవితంలో మన శేష జీవితం అంతా, మన జీవితకాలం ముగిసేలోపు ప్రభువుకు నమ్మకంగా జీవించి నా పరుగు కడముట్టించుకుని నా విశ్వాసము కాపాడుకుంటుని అని పౌలు చెప్పగలిగినట్లు చెప్పే స్థాయిలోకి మనం రాగలుగుదాం. పెదాలతో చెప్పడం ఇది సులభమేమో, కానీ పౌలు అనుభవపూర్వకంగా చెప్పడం అనేది ఒక అద్భుతం. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయం అలక్ష్య స్వభావం.
ప్రతి వాళ్ళకి ఒక భావం ఉంటుంది. స్వభావము అంటున్నప్పుడు సొంత భావము. దిస్ ఇస్ మై పాలసీ, దిస్ ఇస్ మై ఒపీనియన్, దిస్ ఇస్ మై ఫిలాసఫీ, దిస్ ఇస్ మై అని అన్నట్టుగా ప్రజలు. ఇది నా అభిప్రాయం అండి. నా అభిప్రాయం నేను చెప్తున్నానే పౌలు కొన్నిసార్లు తన పత్రికలో చెప్పిన సందర్భం ఉంది. దేవుని చిత్తాన్ని తెలిపాడు, అదే సమయంలో దేవుని చిత్తానికి సమాంతరమైనటువంటి తన అభిప్రాయాన్ని కూడా ఆయన తెలియజేశాడు. నేను అనుకుంటున్నాను, నేను రూఢిగా నమ్ముతున్నాను, తన నమ్మకాన్ని, తన యొక్క కన్ఫెషన్స్ని లేదా తన అభిప్రాయాల్ని, తనకు బయలుపరచబడిన విషయాల్ని, వీటిని అపోస్తలుడైన పౌలు తన పత్రికల్లో తెలియజేశాడనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలక్ష్య స్వభావం, లక్ష్యం చేసే స్వభావం కావాలి, అలక్ష్యం చేసే స్వభావం ఉండకూడదు. ఆత్మీయ విషయాలను లక్ష్యం చేసే స్వభావం, భౌతికమైనటువంటి విషయాలను అలక్ష్యం చేసేటువంటి స్వభావం. మనకు వీటి యొక్క అవసరం ఉంది. దేన్ని అలక్ష్యం చేయాలో దాన్ని అలక్ష్యం చేయాలి, అన్నిటినీ అలక్ష్యం చేయకూడదు. నిన్నటి ఎపిసోడ్లో కొరింథీయులకు ఉన్నటువంటి ఆ మెంటాలిటీ, కార్నల్ నేచర్, వాళ్ళ పట్టణములో వాళ్ళు పెరిగినటువంటి వాతావరణం, ఒక టెంపుల్ ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది అక్కడంతా. మతం ఇట్స్ లైక్ ఏ రిలిజియన్ బేస్డ్ ఆన్ కార్నాలిటీ, శరీర తత్వాన్ని, లైంగికతను, దేవదాసి వ్యవస్థను కేంద్రితంగా చేసుకున్నటువంటి ఒక మతం. యూదామతం అని కాదు, యూదామతం ఉంది. అదే సమయంలో రోమియుల లేకపోతే యూరోపియన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆరాధించేటువంటి లేకపోతే గ్రీక్ గాడ్స్ లేకపోతే ఆ దేవుళ్ళు దేవతల యొక్క మతం, డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నప్పటికీ కూడా కొరింథీలో ఉన్నటువంటి కామన్గా అఫ్రోడైట్ అనేటువంటి ఆ దేవత, ఏథెన్స్లో మార్స్ హిల్ అనేది ఉంది. మార్స్ అనేటువంటి యుద్ధముల దేవుడు, గాడ్ ఆఫ్ వార్స్. ఇక్కడ గాడ్ లేదా గాడెస్ ఆఫ్ లవ్ ఆర్ ఫెర్టిలిటీ, అనగా అన్య దేవతల మధ్యలో, దేవుళ్ళు కానటువంటి వారి మధ్యలో వాళ్ళని సేవిస్తూ, దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళుగా భావించి, ప్రభువులు కాని వారిని ప్రభువులుగా భావించి, ఆత్మీయ అయోమయ స్థితిలో, ఆత్మీయ వంచబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి కొరింథీ సంఘం లేకపోతే కొరింథీలో ఉన్నటువంటి ప్రజలు. కొరింథీయులు సువార్తను అలక్ష్యం చేశారు. దే నెవర్ పుట్ ద గాస్పల్ ఇన్ దర్ మైండ్స్. ఎవడు కావాలండి? హూ నీడ్స్ గాస్పల్? కొరింథియన్ గాస్పల్ ఏదైనా ఉంది అంటే దట్స్ కార్నల్ గాస్పల్. ఒక శరీర సంబంధమైన సువార్త మాత్రమే వాళ్ళకి కావాలి. ఏదైనా కొత్త విషయాలు వినాలి అనేటువంటి ఎథెన్సీల ధోరణిలాగా, దే ఆర్ మెంటల్ పీపుల్, దే ఆర్ సైకలాజికల్ పీపుల్. దే వాంట్ నాలెడ్జ్, దే వాంట్ విజ్డమ్, దే బేస్డ్ ఆన్ నాలెడ్జ్. ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇన్సైట్ కూడా కావచ్చు, దాన్ని బేస్ చేసుకొని సాగుతున్నటువంటి వాళ్ళు. ఇక్కడ వీళ్ళు శరీరాన్ని కేంద్రంగా చేసుకొని సాగుతున్న వాళ్ళు అటువంటి రిలీజన్లో. తర్వాత జస్టస్ అనేటువంటి వ్యక్తి తాను బోధలు చేయబడుతున్న వ్యక్తులకి సమీపంగా ఉన్నప్పటికీ కూడా ఈ కొత్త బోధకి, ఈ డాక్ట్రిన్కి లేకపోతే ఈ విశ్వాసం వైపు అతను ఆకర్షితుడు కాలేకపోయాడు. ఆకర్షితుడు అయ్యాడో లేదో మరి అక్కడ రాయబడలేదు. ఆకర్షితుడైనటువంటి క్రిస్పుని గురించి రాయబడింది, ఆకర్షితుడైనటువంటి సొస్తేనేసును గురించి రాయబడింది, ఆకర్షితులైన వ్యక్తుల గురించి రాయబడింది. కానీ ఇతను ఎందుకో మరి అంతగా ఆకర్షించబడలేదు. సరే, దేవుని స్తోత్రం. తర్వాత మనం ఆలోచించాం, ఒక పుట్టిన మొదలుకొని కుంటివాడైనటువంటి వాడు తన దేహములో ఉన్నటువంటి ఆ బలహీనతను అలక్ష్యం చేసి, తన దేహంలో ఏదో జరగాలి, అందరిలాగా నేను నడవాలి, అందరిలాగా నేను ఉండాలి, అందరిలాగా నా కాలు ఉండాలి అని ఆలోచించకుండా, పోనీలే అంతా మన మంచి కొరకే, దీని ద్వారా కొద్దిగా సంపాదించుకోవచ్చు, కొద్ది ధన సంపాదన చేసుకోవచ్చు, నా పొట్ట కూటి కోసం ఇదొక ప్రయోజనకరంగా ఉంది అని భావించి, ఆ బలహీనతను అధిగమించలేక, ఆ బలహీనతను బలంగా భావించి జీవిస్తున్నట్టు ఒక భిక్షగాని చరిత్ర ఎప్పుడైతే యేసు నామమును ప్రకటించేవాళ్ళు, యేసు నామములో సువార్తను ప్రకటించేవాళ్ళు వచ్చినప్పుడు అతని స్థితిగతులు మారిపోయాయి అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు, ఎటువంటి సందేహం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతను స్వస్థతను లక్ష్యం చేయక, తనకు ఒక నీడ్ ఉంది,
ఆ అవసరత శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత అవసరం లేదని కాదు, శారీరక స్వస్థత మనకు అవసరమైనది. మనం ఆలోచిస్తున్న విషయము, అతడు స్వస్థతను, దైవికమైన డివైన్ హీలింగ్ని అంతగా నమ్మలేదు. ఇది బహుశా నా కర్మ, ఇది బహుశా నా విధి, ఇది నా ఫేట్ అని భావించి ముందుకు సాగినట్లుగా ఉన్నాడు. తర్వాత మనం ఆలోచించాము, పేతురు తనకు ఆఫర్ చేయబడినటువంటి, తను పరిచయం చేశాడు, డబ్బులు ఇచ్చాడు, తీసుకోవడంలో తప్పే ఉంది అని అనుకోలేదు. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తున్నారు, తీసుకుంటున్నామని సమర్థించుకునేటువంటి దేవుని సేవకులు ఉన్న రోజుల్లో ఒక వ్యక్తి, సంఘ విశ్వాస అయిన వ్యక్తి, ఒక సువార్థికుడు లాంటి వ్యక్తి, సువార్థికునికి సహకరించే వ్యక్తి, సువార్థికునికి కుడిభుజం అయినటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి ధనాన్ని కూడా, నో సారీ, వీ డోంట్ వాంట్ యువర్ మనీ, మాకెందుకండి, మీ పాస్టర్ గారికి ఇవ్వండి, ఫిలిప్ పాస్టర్ గారికి ఇవ్వండి అని కాదు. ఈ ధనము దేనికి ఇస్తున్నారు? రాంగ్ మోటివేషన్తో ఇస్తున్నటువంటి ధనం, రాంగ్ మోటివేషన్తో, రాంగ్ అవుట్కమ్లో వచ్చినటువంటి మనీ తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. రాంగ్ వేలో ఇస్తున్నారు. రాజకీయ నాయకులు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళేదో మన మీద ప్రేమతో, యేసు ప్రభు మీద ప్రేమతో కాదు ఇవ్వడం, వాళ్ళ యొక్క సెల్ఫిష్ డిజైర్స్ కోసం. వాళ్ళు మనల్ని ఓటు బ్యాంకుగా చేసుకొని ధనం ఇస్తున్నారు. ఈ రాజ్యాంగంలో డబ్బు తీసుకొని నేను ఓటు వేయకూడదు, ఉచితంగా వేయాలి, నా హక్కును నేను వినియోగించుకోవాలి. ఈ సందర్భంలో మీ హక్కును మీరు వినియోగించుకోవాలి. అంతరాత్మ ప్రబోధనం ప్రకారము మీరు మీకు తోచిన వ్యక్తికి ఓటేయచ్చు, పలానోళ్ళకు ఓటేయమని చెప్పడానికి ఎవరికి చెప్పి బలవంతం చేసేటువంటి మత మార్పిడిలాగా పలాని పార్టీకే అని చెప్పడం అనేది సమంజసం కాదు. పరిస్థితులను బట్టి, లేకపోతే ప్రస్తుతం జరుగుతున్న విధానాలను బట్టి, వీటన్నిటి బట్టి ఒక తీర్మానం తీసుకొని ప్రజలు ఓట్లు వేయాలి, అంతవరకే. సరే, దేవునికి స్తోత్రం, దాంట్లో కళ్ళలేదు. పేతురు ధనాన్ని, డబ్బు చేదు కాదు అతనికి. డబ్బు ఎవరికి చేదు? డబ్బు ఉంటే ఎన్నో అవసరం, ద్రవ్యము అక్కర్లన్నిటికీ వచ్చును, ద్రవ్యం అన్నిటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. మనీ ఈజ్ ప్రాఫిటబుల్ ఫర్ ఆల్. ధనమే అన్నిటికీ మూలమని కాదు, కానీ ధనానికి నో అని చెప్పాడు. బహుశా అతనికి ఇన్నర్గా ఒక గైడెన్స్, స్పిరిట్ గైడెన్స్, తీసుకోవద్దు అతని ధనం అని చెప్పిండొచ్చు. ఒకవేళ తీసుకొని, ఇదిగోండి పాస్టర్ గారు, ఫిలిప్ పాస్టర్ గారు పలాని వ్యక్తి ఇలా ఇచ్చాడు, అతను వరం పొందుకోవడం కోసం అలా ఇచ్చినట్టున్నాడు, మేము ఆ ప్రయత్నం చేసాం, ఇప్పుడు అతనికి వరం వచ్చింది, వరం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ ధనాన్ని సేవకు వాడదలుచుకోలేదు. యూదా ఇస్కరియోతు అన్యాయము ద్వారా, ద్రోహము ద్వారా సంపాదించిన ధనాన్ని వారు కానుకల పెట్టెలో వేయడానికి మత సంబంధమైన మనుషులు సమ్మతించరు. నో, వీ డోంట్ వాంట్ దట్ బ్లడ్ మనీ. రక్త ధనము, రక్త పొలము అవసరం లేదు, అకల్దమా అవసరం లేదు. హలో, దాన్ని ఇక్కడ వేయద్దండి, దూరంగా పారేయండి. కొమ్మరి వాని పొలాన్ని కొనుక్కొని ఒక బరియల్ గ్రౌండ్ కొనుక్కోవడానికే యూదా ఇస్కరియోతు యొక్క ధనము పనికొచ్చిందనే సంగతి మనకందరికీ తెలుసు. ఆది సంఘములో అపోస్తులు ధనము విషయంలో ఎంత ఖచ్చితంగా ఉన్నారనేది ఈ అంత్య దినాల్లో ఉన్న సేవకులు తీసుకోవాలి. మాకు తెలియదండి, మేము వెళ్ళాం తీసుకున్నామని చెప్పి సిగ్గు శరము లేని దేవుని సేవకులు అనేక మంది ఉన్నారు. ప్రభు ఇవ్వాలి, ప్రభు నన్ను పిలిచాడు, ప్రభు ఇవ్వాలి. ధనము కోసం రాజీ పడిన వాళ్ళు ఎవరు దేవరాజ్యంలో ప్రవేశించలేరు. ఏ విషయంలో రాజీ పడకుండా మనం ముందుకు సాగుదాం. తర్వాత పౌలు గారు ఆపదను కూడా లెక్క చేయకుండా, ఆగబు అనే అతను అబద్ధ ప్రవక్త, అతను చెప్పింది అబద్ధం, అతను చెప్పింది నేను నమ్మను, ఐ డోంట్ బిలీవ్ ఇన్ హిస్ ప్రాఫెసీ అని అనలేదు, కానీ ఐ బిలీవ్ ఇన్ హిస్ ప్రాఫెసీ, హీఈస్ మై కోవర్కర్, హీస్ ప్రాఫిట్ లైక్ మీ. నాకు బయలుపరచబడిన విషయం దేవుడు ఆయనకు బయలుపరచాడు, నో ప్రాబ్లం, లెట్ గాడ్ రివీల్, నో ప్రాబ్లం. బట్ ఐఎమ్ రెడీ టు డై. ఐఎమ్ నాట్ ఓన్లీ రెడీ టు బి బౌండ్, బట్ ఐఎమ్ రెడీ టు డై. సేవకులారా, చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. వి షుడ్ బి రెడీ, గెట్ రెడీ ఫర్ అవర్ డెత్స్. బంధించబడ్డానికే కాదు, శ్రమపడ్డానికే కాదు, సంబంధించబడ్డానికి, శిరచ్ఛేదం కావించబడ్డానికి, ఇంకా ఏదైనా కావడానికి మనం సిద్ధంగా ఉండాలి. మార్టీర్స్గా అనగా హతసాక్షులుగా ఉండడానికి, రక్త సాక్షులుగా ఉండడానికి మనం సిద్ధంగా ఉండాలి. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో అలక్ష్య స్వభావాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఈ దినము కూడా మనం ఇదే వాక్య భాగము నుంచి, అనగా గత 2 ఎపిసోడ్లో అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 17వ వచనం నుంచి ఆలోచిస్తున్నాం.
ఈసారి కూడా మరలా ఈ ఎపిసోడ్లో కూడా అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తేనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. అతని అధికారాన్ని లెక్క చేయకుండా ఇప్పుడు ఇతన్ని కొట్టినప్పుడు ప్రధాన యాజకులకు ఏం చెప్పాలి, ప్రధాన యాజకునికి ఏం సంజాయిషి ఇవ్వాలి, యాజకులకి ఏం సంజాయిషి ఇవ్వాలి అని ఆలోచించకుండా తమ వారిని తమ నాయకుడిని పట్టుకొని కొడుతున్న సందర్భం. వాడు సోస్తేనేసును పట్టుకొని కొట్టారు. దేనికి? నేను చదువుతున్నాను ఇంగ్లీష్లో, బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా. తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 18వ అధ్యాయము 17వ వచనం. ఇమీడియట్లీ ద క్రౌడ్, వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఆ జనసమూహం ఏం చేశారు అంటే, వెంటనే అంటే ఎప్పుడు అని మనం కొద్దిగా ఆలోచిస్తే అప్పుడు అందరూ అని రాయబడింది. ఇక్కడ ఇంగ్లీష్లో రాయబడింది ఇమ్మీడియట్లీ ద క్రౌడ్ టర్న్ ఆన్. సరేలే, గలియంతో నాకెందుకులే, ఇతను విమర్శించకపోతే మేము విమర్శిస్తాం, ఇతను శిక్షించకపోతే మేము శిక్షిస్తాం. అతను చేస్తే లీగల్ అయి ఉండేది, వాడు చేస్తే ఇల్లీగల్ అయింది. Then immediately the crowd turned on Sosthenes, their leader, one of the leaders of the synagogue, who sided with Paul, who supported, who justified Paul. పాల్ పాస్టర్ గారు చెప్తుంది తప్పని నాకు అనిపించడం లేదండి. నేను ఆయన మాటలతో ఏకీభవిస్తున్నాను. ఆయన మన ధర్మశాస్త్రం నుంచి చెప్తున్నాడుగా, ఆయన వేరే ఏదో సమకాలీన గ్రీకు పురాణాల్లోంచి ఏం చెప్పడం లేదు కదా అని సమర్థించిన దానికి, సత్య సువార్త ప్రకటించిన వాణ్ణి సమర్థించిన వానికి కూడా శిక్ష తప్పదు. చూడండి, శిక్షించబడ్డాడు. శిక్ష పడ్డప్పటికీ సోస్తేనేసుకి ఏమైందో తర్వాత రాయబడలేదు. సోస్తేనేసు బహుశా ఇంతగా శిక్షించారు కాబట్టి ఈ సమాజ మందిరపు అధికార పోస్టుకి నేను రాజీనామా చేస్తున్నాను, రాజీనామా చేసి మీకో నమస్కారం, మీ సమాజ మందిరానికి ఓ నమస్కారం, యూదా మతానికి ఓ నమస్కారం అని చెప్పి వెళ్ళాడో లేదో మరి మనకు తెలియదు. కానీ దే సీజ్డ్ హిమ్, పట్టుకున్నారు, అందరూ పట్టుకున్నారు, ఒక మనిషిని అందరూ పట్టుకున్నారు. అండ్ బీట్ హిమ్ అప్ రైట్ దేర్ ఇన్ ద కోర్ట్ రూమ్. బట్ గల్లియో షోడ్ నో కన్సర్న్ అట్ ఆల్ ఓవర్ వాట్ వాస్ హ్యాపెనింగ్. ఏం జరుగుతుంది అక్కడ? తన కళ్ళ ఎదుట ఏదో జరుగుతున్నప్పటికీ కూడా పట్టించుకునే ఒక వ్యక్తి, స్పందన లేని వ్యక్తి, ఒక గుడ్డి వ్యక్తి, ఒక చెవిటి వ్యక్తి, ఒక చైతన్యాన్ని కోల్పోయిన వ్యక్తి. He took no consideration. He took no concern. He has no compassion. హలో ఆపడా, ఒక్క మనిషిని ఇంతమంది కొట్టడం ఏంటిది? ఆయన తప్పు చేసి ఉండొచ్చు, అయినా ఇదేనా? నా ముందే ఇలా చేస్తుంటే మీ మతంలో, మీ జనాల మధ్యలో, మీ సమాజ మందిరాల్లో, మీ దేవాలయంలో ఇంకా ఇంతకన్నా చేయడమని గ్యారంటీ ఉంది? మీలో ఇన్ని జరుగుతున్నాయా అని తెలుసుకొని స్పందించాల్సిన వాడు స్పందించకపోవడం విచారకరమైన విషయం. వాడుక భాషలో చదువుకుందాం. 17 వారు యూదుల సమాజ మందిరానికి పట్టుకొని న్యాయస్థానం ముందు కొట్టారు. సమాజ మందిరంలో కొట్టలేదు, న్యాయస్థానం ముందు కొట్టారు. గల్లియో అనేటువంటి వాడు అంటున్నట్టుగా, టచ్ మీ నాట్ అన్నట్టుగా, వెళ్ళిపోండి అని తోలి వేసిన వాడు, తరిమి వేసిన వాడు, పక్షులను తోలి వేసినట్లుగా, ఈగలను తోలి వేసినట్టుగా మనుషులను తోలి వేసిన వాడు. యూదులు అంటే అతని దృష్టికి ఈగల్లాగో, కుక్కల్లాగో, పక్షులతో సమానమంతవరకే. యూదులని మానవులుగా కూడా భావించలేదు, మానవ స్థాయిలో వాళ్ళని గుర్తించలేదేమో అనిపిస్తుంది నాకు. వాళ్ళని తోలి వేశాడు, వాళ్ళని పంపించేసండి, ఎక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు, నాకు వేరే పనులు ఉన్నాయి, నాకు వేరే కొన్ని ఫైల్స్ చూడాలి, నాకు ఇంకా చాలా పని ఉంది, సహనముతో నేను వినగలిగేవాడిని, ఇప్పుడు వినదలుచుకోలేదు, గెట్ అవుట్, ఇక్కడెవడు ఉండడానికి వీల్లేదని తోలి వేశాడు. కానీ తోలి వేస్తూ ఉండగానే, ఆ తోలి వేత ముగియక ముందే ఇక్కడ జరిగిన పని చూడండి. దేవుని స్తోత్రం. ఇందులోంచి లక్ష్య పెట్టకపోవడం, అలక్ష్య స్వభావం గురించి ఆలోచించాం, అలక్ష్య పెట్టడం గురించి మాట్లాడుకున్నాం. లక్ష్య పెట్టకపోవడం అనే టైటిల్తో మనం ఇక్కడ కొన్ని విషయాలు ఆలోచిద్దాం. గల్లియోను ఏమీ లక్ష్య పెట్టలేదు. ఆయన ఏదో పొలిటికల్ ఇష్యూస్ మాత్రమే చూస్తానన్నట్టుగా, ఒక మతపరమైనటువంటి సమూహము దగ్గరికి వచ్చి ఒక చక్కటి ఉపన్యాసము చేసి
ప్రశంస పొందుకున్నాడు హేరోదు అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో. కానీ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రిలీజియన్. అతను థీస్ట్ అంటే థీస్ట్ అయిండొచ్చు, అలాగని ఎథిస్ట్ అనలేము. మేబీ హీఈస్ అగ్నోస్టిక్. యూదుల దేవుడు ఉన్నాడో లేదో మరి, యూదుల మతము కరెక్టో కాదో మరి, యూదుల మతం మీద మంచి అభిప్రాయం లేని వ్యక్తిగా కనిపిస్తున్నాడు. రోమీయులకి అన్ని జనులకి యూదా మతం మీద మంచి అభిప్రాయం లేదు, అలాగని యూదా మతస్థులకి వేరే ఇతర మతస్థుల మీద మంచి అభిప్రాయం లేదు. నా దృష్టికి ఇతరులందరూ చెడ్డవాళ్ళు, ఇతరుల దృష్టికి నేను చెడ్డవాడిని కావచ్చు, అదంతే కామన్. అది నా దృష్టికి నేను మంచోడిగానే అనిపిస్తాను, కానీ ఇతరుల దృష్టికి చెడ్డవాడిగా కనిపించవచ్చు. కానీ ఎవరి దృష్టికి మనం ఎలా కనిపిస్తున్నాం అనేది ప్రాముఖ్యమని కాదు, యేసు దృష్టికి దేవుని దృష్టికి మనం ఎలా కనిపిస్తున్నాం అనేదే. వారు దేవుని దృష్టికి ప్రభు దృష్టికి నీతిమంతులై ఉండిరి అని లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకర్యా ఎలిజబెత్ దంపతుల గురించి రాయబడింది. సరే, ఒకటి ఆయన అలక్ష్యం చేసినట్టు విషయాలు, లక్ష్య పెట్టనట్టు విషయాలు. ఒకటి నంబర్ 1 18వ అధ్యాయము 13వ వచనం. వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పాడు. విన్నాడు. బాబు మాట్లాడతావా అన్నట్టుగా అవకాశం ఇచ్చినట్టుగా చూశాడు. మళ్ళీ మాట్లాడదు. ఎందుకు వీడు మాట్లాడడం అవసరమా అన్నట్టు ఆలోచించి, బాబు స్టాప్ అన్నట్టు మాట్లాడాడు. ఇక్కడ గమనించాలి, ఈ వ్యక్తి ఆరాధన గురించి మా ఆరాధన సరికాదని, వీళ్ళ బోధకుడు ఒకప్పుడు మా ఆరాధన సరికాదని, మా ఆరాధన సరి మాత్రమే కాదు సమరయుల ఆరాధన కూడా సరికాదని, ఏదో ఆత్మలో ఆరాధన జరుగుతుందంట ఇలా చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఆరాధన కరెక్ట్ కాదంటున్నారు. మీ వే ఆఫ్ వర్షిప్, ద ప్యాటర్న్ ఆఫ్ వర్షిప్ అది కరెక్ట్ కాదంటున్నారు. మీరు ఆరాధన చేయడం కరెక్ట్ కాదంటున్నారు. మీ నమస్కారం, మీ పూజ, మీ కార్యక్రమాలు, మీ సాంగ్యాలు లేకపోతే మీ యొక్క ట్రెడిషన్స్ కరెక్ట్ కాదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అతను అలక్ష్య పెట్టింది, లక్ష్య పెట్టకపోయింది ఏంటంటే ఆరాధన గురించి. అవును, మేము ఆరాధన చేస్తున్నాం, వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, ఏది కరెక్ట్? ఇప్పుడు 3వ వ్యక్తిగా పౌలు వచ్చి అంటున్నాడు ఇది కరెక్ట్ కాదని. యూదుల ఆరాధన కరెక్ట్ కాదని చెప్పిన వాడు రోమీల ఆరాధనను కరెక్ట్ అని ఇలా చెప్పగలడు? సమరయుల ఆరాధనను యూదుల ఆరాధనను కరెక్ట్ కాదన్న ప్రభు ఇప్పుడు యూదుల ఆరాధనను కరెక్ట్ కాదన్నవాడు రోమీల ఆరాధన విషయంలో ఏం మాట్లాడగలడు? ఒకళ్ళు ఏం బాబు మా ఆరాధన గురించి ఏమనుకుంటున్నావు అంటే, సారీ ఇట్ ఈస్ రాంగ్ అని చెప్పగలిగినవాడు పౌలు. లేదు, మీ ఆరాధన అద్భుతం అండి, యూదుల ఆరాధన కన్నా అద్భుతమని అతన్ని ప్లీజ్ చేయాలని లేకపోతే సంతోషపరచాలని పౌలు ప్రయత్నం చేసేవాడు కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, ఆరాధకునికి సంపూర్ణ సిద్ధిని అనుగ్రహించలేని ఆరాధనలు మతాల్లో ఉన్నాయి. ఆరాధకునికి, ఆరాధించేవానికి, భక్తునికి, విశ్వాసికి, ఆ ఫాలోయర్కి సంపూర్ణ సిద్ధిని, పర్ఫెక్షన్ ఇవ్వలేదంట. ఈ ఆరాధన అసంపూర్ణంగానే విశ్వాసుల్ని మిగులుస్తుంది. ఆరాధన ఆత్మీయుల్ని అసంపూర్ణంగా మిగులుస్తుంది. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయము ఆరాధనను లక్ష్య పెట్టకపోయినవాడు, లక్ష్య పెట్టలేదు. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 18వ అధ్యాయము 15వ వచనం. ఇది ఏదో యొక్క ఉపదేశములను పేర్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకోండి. ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి. దేవుని స్తోత్రం. ఏం చెప్తున్నాడు చూడండి, 15వ వచనంలో నేను చదువుతున్నాను. స్తోత్రం. బట్ దిస్ ఈజ్ నథింగ్ మోర్ దాన్ ఏ డిసగ్రీమెంట్ అమాంగ్ యువర్ సెల్వ్స్ ఓవర్ సెమాంటిక్స్ అనగా డాక్ట్రిన్స్ అండ్ పర్సనాలిటీస్ అనగా నేమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ యువర్ ఓన్ జూయిష్ లాస్. మీ యొక్క యూదుల చట్టాన్ని గురించి, మీ యొక్క థోరా గురించి, మోషే యొక్క 5 పుస్తకాలు పెంటాటుక్కును గురించి, దాని గురించి నాకెందుకండి? ఉపదేశానికి సంబంధించిన విషయాలు. ఉపదేశం అంటే మనం ఎలా జీవించాలి, మనం ఎలా ముందుకు సాగాలి, ఎలా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి అని చెప్పేటువంటి ఒక సిస్టమ్. ఏం రాయబడింది? ఉపదేశమును కరెక్ట్ కాదని భావించి, మా ఆరాధన కరెక్ట్ కాదన్నాడు సార్, మా ఉపదేశం కూడా కరెక్ట్ కాదంటున్నాడే. మోషే ద్వారా మేము పొందుకున్న ఉపదేశము మంచు వలె వాన వలె కురినని చెప్పబడిన ఉపదేశాన్ని కాదంటున్నాడే. ఇడే మోషే కన్నా గొప్పవాడేడు అని అన్నట్టుగా రెబలియస్గా అతని ఎదుట మాట్లాడితే గల్లియోను ఏ మాత్రం జోక్యం చేసుకోలేదు.
ఒకటి, అతడు ఆరాధనను లక్ష్య పెట్టలేదని. రెండవది, అతడు ఉపదేశాన్ని లక్ష్య పెట్టలేదు. మూడో విషయము 18వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది, మీ ధర్మశాస్త్రం. ప్రతి మతానికి ఒక పుస్తకము, మత గ్రంథం ఉంటుంది. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి, కొన్ని లీగలిస్టిక్ నేచర్స్ ఉంటాయి, లీగలిస్టిక్ విధానాలు ఉంటాయి. అలాగే ఇక్కడ రాయబడిన మాటలు ధర్మశాస్త్రాన్ని కూడా, వాళ్ళకేదో ధర్మశాస్త్రం అంట, అది అద్భుతం అంట అని ఎప్పుడు దాని గురించి ఆయన హైగా ఆలోచించలేదు. వాళ్ళ ధర్మశాస్త్రంతో నాకేం పని అండి అన్న విధంగా బిహేవ్ చేశాడు. ఒకటి, అతను ఆరాధనను లక్ష్య పెట్టలేదు. మీ ఆరాధన మీది, నా ఆరాధన నాది, ఎవడి ఆరాధన వాడు చేసుకుంటాయా బాబు? ఎవడి ఆరాధన గొప్పది అనేటువంటి ఆర్గ్యుమెంటు, లేకపోతే ఆ చర్చల్లోకి అనవసరమైనటువంటి జగడాల్లోకి దిగొద్దు అన్నట్టుగా మాట్లాడాడు. రెండవది, ఉపదేశాన్ని గురించి ఆయన ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. శ్రేష్టమైన ఉపదేశము మనకు అనుగ్రహించబడింది. సువార్తే ఉపదేశం అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఆరంభ వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఉపదేశ రూపకంగా చెప్పబడినట్టు సువార్త. చూడండి, ఉపదేశం కరెక్ట్ కాదన్నాడు. మూడవది, ధర్మశాస్త్రాన్ని గురించి. మాకు ధర్మశాస్త్రం ఉంది, మా రోమీల ధర్మశాస్త్రాన్ని మేము ఫాలో అవుతాం, మీ ధర్మశాస్త్రంతో మాకు పని లేదు, మీ విషయాలు మీరే చూసుకోండి, నేను యూదున్నా ఏమి అని పిలాతు అడిగినట్లుగా, నాకెందుకండి ఇవన్నీ మీ విషయాలు, మీకు మీరే సాల్వ్ చేసుకోండి, మీకు మీరే పరిష్కరించుకోండి, మీ కోర్టు ఉందిగా, మీ సినగోగ్ ఉందిగా, మీ సన్హెడ్రిన్ ఉందిగా, వాళ్ళు చూసుకుంటారులేండి అన్నట్టుగా. నాలుగో విషయం 18వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది, చివరి భాగంలో రాయబడింది, గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్య పెట్టలేదు. ఒక్క సంగతి కూడా ఆయన పట్టించుకోలేదు. కొడితే కొట్టారులే, సస్తే సచ్చాడులే, కొట్టినవాడు బాగా కొట్టి, అంతమంది బలంగా కొట్టి అతను చనిపోతే ఏంటి పరిస్థితి? ఆ కోర్ట్ రూములోనే ఒక ముద్దాయిగా ఎంచబడిన వాడు చనిపోతే ఏంటి పరిస్థితి? ఇవన్నీ ఆలోచించలేదు. తన ధోరణిలో తానున్నాడు, తన ప్రపంచంలో తానున్నాడు. చాలామంది ఇలాగే ఉన్నారు. కాబట్టి లక్ష్య పెడదాం, ఆరాధనను లక్ష్య పెడదాం, ఉపదేశాన్ని లక్ష్య పెడదాం, ధర్మశాస్త్రాన్ని లక్ష్య పెడదాం. చుట్టూ జరుగుతున్న హింస, చుట్టూ జరుగుతున్న మారణకాండ, దాన్ని లక్ష్య పెడదాం. దాన్ని ఆపడానికి మనం ఏం చేయలేకపోవచ్చు. మనం ప్రార్థిద్దాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. కాబట్టి కొన్నిటిని లక్ష్య పెట్టకపోవడం కాదు, ఆత్మ సంబంధమైన వాటిని లక్ష్య పెడుతూ ముందుకు సాగడానికి ప్రభు మన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. లేలుయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.